రాజకీయాలు అంటే కేవలం పదవులు కాదు, ప్రజల పట్ల బాధ్యత. నాయకత్వం అంటే కేవలం ప్రసంగాలు కాదు, నగర ప్రగతిపై స్పష్టమైన విజన్. విజయవాడ గుండెకాయ లాంటి సెంట్రల్ నియోజకవర్గంలో సరికొత్త తరం ఆలోచనలతో ఆధునిక అభివృద్ధి బాటలు వేయడానికి సిద్ధమవుతున్న యువకిరణం బోండా సిద్ధార్థ్. బోండా సిద్ధార్థ్కు ఉన్న బలం ఆయన విదేశీ విద్యా నేపథ్యం. అమెరికాలో ఉన్నత చదువులు చదివి అంతర్జాతీయ స్థాయి నగరాల నిర్వహణ, టెక్నాలజీ ఆధారిత పరిపాలన, అర్బన్ ప్లానింగ్ వంటి అంశాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్న మేధావి. విస్తరిస్తున్న బెజవాడ మహానగరానికి ఇప్పుడు కావాల్సింది అంతర్జాతీయ స్థాయి ఆలోచనలు ఉన్న ఇలాంటి గ్లోబల్ మైండ్ సెట్ నాయకుడు. సిద్ధార్థ్ రాజకీయాల్లోకి హఠాత్తుగా దూసుకొచ్చిన నాయకుడు కాదు. తండ్రి బోండా ఉమా అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో నియోజకవర్గమంతా కాలినడకన తిరిగారు. పాదయాత్రలో పాల్గొని ప్రతి గల్లీలో ఉన్న క్షేత్రస్థాయి సమస్యల్ని స్వయంగా చూసి ప్రజల పల్స్ పట్టుకున్నారు. ఆ గ్రౌండ్ వర్క్, ప్రజా సంబంధాల గుర్తింపుతోనే టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ పత్రికలు సైతం ఆయన నాయకత్వాన్ని ప్రశంసించాయి. బెజవాడ సెంట్రల్ రాజకీయాల్లో బోండా ఉమాకు ఉన్న ప్రజాదరణ, బలమైన కేడర్ బలం సిద్ధార్థ్కి ఒక గట్టి ఆసరా. కానీ సిద్ధార్థ్ కేవలం తండ్రి పేరుతోనే సరిపెట్టుకోవడం లేదు. ఆ పేరును, ఆ నమ్మకాన్ని తన సొంత పనితీరుతో నిలబెట్టుకోవడాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తున్నారు. తండ్రిని నేర్పిన ప్రజాసేవను తనకున్న సరికొత్త ఆలోచనలు జోడించి బెజవాడ అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తున్నారు. డిజిటల్ కమ్యూనికేషన్, స్టార్టప్లు, స్పోర్ట్స్, స్కిల్ డెవలప్మెంట్ ఈ 4 అంశాల్లో యువతను ఆకట్టుకోవడంలో సిద్ధార్థ్ ఎప్పుడూ ముందే ఉంటారు. క్రీడా ఈవెంట్లు నిర్వహించడమే కాదు, నిరుపేద కుటుంబాలకు P4 కార్యక్రమాల ద్వారా ఆపన్న హస్తం అందిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ భరోసా ఇస్తున్నారు. మేయర్ కుర్చీ అంటే ప్రసంగాలు కాదు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, ట్రాఫిక్, చెత్త నిర్వహణ, సిటీ ప్లానింగ్ ఇవే రియల్ టెస్ట్. అమెరికాలో తన చూసిన ఆధునిక మోడళ్లు మన బెజవాడ మట్టికి, ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు మలుచుకోగల సమర్థత సిద్ధార్థ్ సొంతం. కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక నగర నిర్వాహకుడిగా పనిచేసే మైండ్ సెట్ అయింది. అవకాశం ఇవ్వడం పార్టీ నిర్ణయం కావచ్చు, కానీ అవకాశాన్ని అద్భుతమైన ఫలితంగా మార్చేది కేవలం పనితీరు మాత్రమే. ఎవరి కొడుకు అనేది కేవలం ఒక పరిచయం, కానీ బెజవాడ కోసం ఏం చేయగలడు అనేది సిద్ధార్థ్ అసలైన విజన్. బోండా ఉమా వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ విదేశాల్లో చదువుకున్న నాలెడ్జ్తో బెజవాడకు కొత్త తరపు మేయర్గా సరికొత్త మార్పు తేవడానికి సిద్ధమవుతున్నారు బోండా సిద్ధార్థ్.